హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ నేను మీకు చూపించే వీడియోలో మనం చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఉన్న ప్రొడక్ట్స్తోని ఎలా రెడీ అవ్వాలనేది చూపిస్తాను. నేను ఈ వీడియోలో యూజ్ చేసే ప్రొడక్ట్స్ చాలా చీప్, అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మనకి ఈజీగా దొరుకుతాయి కూడా. దానికోసం మనం ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ పౌడర్ కానీ అట్లాంటివి ఏవి యూజ్ చేయక్కర్లేదు. కాకపోతే దీనిలో నేను ఒకే ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనకి మంచి గ్లో అనేది ఇస్తుంది అనమాట. లైక్ మనం ఒక ఫౌండేషన్ కానీ ఒక హైలైటర్ కానీ, యూజువల్లీ మనం ఒక హైలైటర్ యూజ్ చేస్తే మన ఫేస్ అనేది ఎంత గ్లోయిగా ఉంటుందో ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే కూడా మన ఫేస్ అనేది అంతే గ్లోయిగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి లాక్మీ నుండి లాక్మీ లూమీ క్రీమ్ అనమాట. ఇది మాయిశ్చరైజర్ విత్ హైలైటర్ అనమాట. సో జస్ట్ మీరు ఇది మాయిశ్చరైజర్గా అప్లై చేసుకుంటే అదే మీకు ఒక మంచి ఫినిష్ అనేది ఇస్తుంది అనమాట. మంచి ఫినిష్ అండ్ మంచి గ్లో అనేది ఇస్తుంది అనమాట. సో నేను ఇది ఆల్రెడీ యూజ్ చేశాను. అండ్ ఎవరైతే మాకు ఎక్కువ మేకప్ కానీ మాకు ఇలా ఎక్కువ ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేయడం ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ మాయిశ్చరైజర్ అనేది పర్చేస్ చేయొచ్చు. అండ్ మనం ఇది రెగ్యులర్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ కాలేజ్కి కానీ లేదంటే ఆఫీస్కి కానీ వెళ్ళాలనుకుంటే ఈ సింపుల్ లుక్ తోటి రెడీ అవ్వచ్చు. సో అది ఎలా అనేది నేను చూపిస్తాను. సో ఇంకెందుకు లేక లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా హెయిర్ ట్రై చేసేసుకుంటున్నాను. అండ్ నా ఫేస్ మీద అయితే ఏమీ లేదు ఇప్పుడు, జస్ట్ నేను లిప్ బామ్ అనేది అప్లై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ యూస్ దిస్ మాయిశ్చరైజర్ క్రీమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఇది మార్నింగ్ వెళ్తుంటే మీరు డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో బిఫోర్ దిస్ యూ కెన్ యూజ్ సన్ స్క్రీన్. ఎల్స్ మీరు ఏం చేయాలంటే ఈ మాయిశ్చరైజర్లోనే సన్ స్క్రీన్ని కొద్దిగా మిక్స్ చేసేసి దాన్ని రాసినా పర్వాలేదు. సో మేము మళ్ళీ సన్ స్క్రీన్ రాసి మళ్ళీ మాయిశ్చరైజర్ రాసి ఇంత హెవీ ప్రోడక్ట్స్ ఎందుకు అండ్ ఎక్కువ స్వెట్ వస్తుంది అంటే, మీరు సింపుల్గా ఆ సన్ స్క్రీన్ని ఇందులోనే జస్ట్ కొంచెం ఇట్లా వేసి రెండు మిక్స్ చేసి మీరు రాయొచ్చు అనమాట. సో అది కూడా సింపుల్గా అయిపోతుంది. సో నేనైతే ప్రస్తుతం ఓన్లీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను సిన్స్ ఐఎమ్ ఇండోర్. అండ్ ద ప్రోడక్ట్ ఇంత తీసుకొని స్మెల్స్ రియలీ గుడ్. అండ్ ఇందులో కొంచెం మనకి హైలైటర్ పార్టికల్స్ ఉంటాయన్నమాట, అందుకోసమే ఇది మనకి మంచి లుక్ ఇస్తుంది. చూసారా గ్లో? ఇది స్పాన్సర్డ్ వీడియో అయితే అసలు కాదు. సీ ద గ్లో. చూసారా? చూడండి ఎంత ఇదిగోండి. సీ ద లుక్. ఇట్ జస్ట్ హైలైట్స్ యువర్ ఫేస్. ఇట్ జస్ట్ గివ్స్ దట్ గ్లోయి లుక్ అనమాట. సో దీనివల్ల మీరు అసలు మళ్ళీ ఫౌండేషన్ కానీ ఎక్స్ట్రా హైలైటర్ కానీ ఏమీ యూజ్ చేయక్కర్లేదు. చాలా చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్ అనమాట. అండ్ మనకి ఇది పెద్ద ట్యూబ్లోనే వస్తుంది. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ లాస్ట్ లాంగ్. మనం ఎలానో ఎక్కువ యూజ్ చేయం కాబట్టి సో 1 మంత్ అయినా డెఫినెట్గా వస్తుంది. అండ్ వన్ మోర్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మీరు సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు కదా, ఒకవేళ మీ సన్ స్క్రీన్ టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి కదా, లైక్ లోటస్ కానీ విఎల్సిసి కానీ, లైక్ ఫ్యూ టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి అనమాట, విచ్ హ్యాస్ సమ్ ఫౌండేషన్ టెక్స్చర్. సో మీరు అలాంటి సన్ స్క్రీన్ ఇందులో మిక్స్ చేసి రాస్తే మీకు ఫౌండేషన్ ఎఫెక్ట్ ప్లస్ హైలైటర్ ఎఫెక్ట్ కూడా వస్తుంది, బోనస్. మీరు ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ బదులు మీరు మామూలు పౌడర్ యూజ్ చేయొచ్చు. సో మీరు నార్మల్ పౌండ్స్ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు, కానీ నేను ఎప్పుడు వైట్ టోన్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి సో నేను నార్మల్ నా పౌడర్ యూజ్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర మీ కాంపాక్ట్ పౌడర్ ఉంటే అదన్నా రాసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. అండ్ నా నేను ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. సో నేను డెఫినెట్గా ఐబ్రో పెన్సిల్ అనేది యూజ్ చేస్తాను. నాకు ఇది ఒక హ్యాబిట్ అనమాట. అండ్ దెన్ నార్మల్ మెబ్లిన్ కాజల్ యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ మినిమల్. అండ్ ఐమ్ డన్. అంతే, దట్స్ ఇట్. అండ్ సో నేను earrings.
అండ్ లిప్స్టిక్ కూడా నేను డార్క్ షేడ్ అనేది వాడట్లేదు, జస్ట్ నేను నార్మల్ షేడ్ వాడుతున్నాను. ఇట్స్ లైక్ బ్రౌన్ కలర్ న్యూడ్ షేడ్ అనమాట. అండ్ ఫైనలీ బింది. So this is my look. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నా వీడియోస్ని ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మళ్ళీ మిమ్మల్ని ఇంకొక వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.